నమస్కారం అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము దొండకాయలు తెంపుకుందాము. బిల్డింగ్ మీదకి దొండకాయ చెట్టు ఎక్కిందండి. దీని కిందనే పెట్టాను. ఈ చెట్టు చాలా పెద్దగా అయి మొత్తము తీగలతో పాకిందండి. చూస్తున్నారు కదా దొండకాయలు ఏ విధంగా వస్తున్నాయో, గుత్తులు గుత్తులు ఉన్నాయండి. ఈ దొండకాయలు తెంపినప్పుడల్లా 1 కేజీ, హాఫ్ కేజీ, కేజీన్నర దాకా వస్తాయండి. ఈ దొండకాయలు నేను మా చుట్టాల వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను. చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉన్నాయో దొండకాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ దొండకాయలతో నేను దొండకాయ మసాలా కర్రీ చేయాలనుకుంటున్నాను. అందుకనే ఈ దొండకాయలు తెంపుతున్నాను. కరివేపాకు చెట్టు కూడా కనిపిస్తుంది కదా, ఈ చెట్టును నేను తొట్టిలో పెట్టాను. ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి, ఆ తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ దొండకాయలను తెంపుకొని మనము కిందికి పోయి ఫ్రెష్గా కడుక్కొని కర్రీ చేసుకుందాము. చూస్తున్నారు కదండి, నేను శుభ్రంగా దొండకాయలను కడిగాను. వీడియో లాంగ్ అవుతుందని చూపెట్టలేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ మనము వంకాయను ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా 1 కేజీ టమాటా, లవంగా, ఇలాచి తీసుకున్నాను. ఇలాచి చింతపండు, ఎండుమిర్చి 10. ఇప్పుడు ఏం చేయాలి? 1 కప్పు ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, హాఫ్ కప్ పల్లీలు, కొంచెం కాజు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. సిమ్ మీదనే పెట్టి ఫ్రై చేయాలి, పల్లీలు మాడితే బాగోదు. ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేగగానే ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకొని కాజు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. జీలకర్ర కాజు ఎక్కువ మాడకూడదు, అందుకని జల్దీ తీసేసుకొని వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను. తర్వాత మిక్సీలో వేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్, అంటే ఎక్కువనే ఆయిల్ తీసుకోవాలి. ఎందుకంటే మనం దొండకాయలను డీప్ ఫ్రై చేస్తాం కనుక దొండకాయలు డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. దొండకాయలను డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి డీప్ ఫ్రై చేసుకుంటేనే దొండకాయ చాలా టేస్టీగా ఉంటుంది, డైరెక్ట్ వండకూడదు. అందుకని ఈ విధంగా డీప్ ఫ్రై చేయాలి. మసాలా దొండకాయ అంటేనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము పక్కకు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే అవి డీప్ ఫ్రై అయ్యేలోపు వీడియో లాంగ్ అవుతుంది, అందుకని నేను పక్కకు వేరే కడాయిలో ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. అందులోనే టమాటా కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఆలోపు ఈ దొండకాయ కూడా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన దొండకాయను తీసి వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా మగ్గింది, దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాము. ఇప్పుడు ఈ మగ్గిన టమాటాను పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుంటానండి, తర్వాత చూపిస్తాను నేను. అదేవిధంగా ఇది పల్లీలు, ఎండుమిర్చి కూడా పౌడర్ చేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కర్రీకి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకొని మనము పేస్ట్ చేసి పెట్టినాం కదండి టమాటా పేస్టు, ఆ పేస్టును ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి, నేను ఆ రసాన్ని ఇందులో వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కదా. ఇలా మూత పెట్టి పెడుతున్నాను. ఇది కుక్కర్ విజిల్ కాదండి, మామూలుగా పెట్టాను. ఈ విధంగా మసిలాక మనము పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి ఉంది కదా, అది వేసుకొని కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా మసులుతుంది. మసిలే దాంట్లో మనము దొండకాయలను కూడా వేసుకోవాలి. ఈ దొండకాయలు మగ్గేంత వరకు మూత పెట్టి పెడదాము. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుందండి. చూశారు కదండి, దొండకాయ కర్రీ మొత్తము చిక్కగా అయ్యిందండి, గ్రేవీ లేకుండా దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మసాలా దొండకాయ కర్రీ రెడీ అండి. చూశారు కదండి, ఈ కర్రీ ఫంక్షన్లో కూడా చేస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మసాలా దొండకాయ కర్రీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.
చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన దొండకాయ మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.